సరే నాకు ఒక ముచ్చట చెప్పు. ఇప్పుడు పిల్లగాళ్ళంతా ఈ గంజాయిలకు వీటికి అలవాటు పడి బాగా ఖరాబ్ అయింది కదా. ఈ యూత్ పిల్లగాళ్ళకి ఏం చెప్తావు? ఇగో ఇక్కడ కూర్చుంటారు వచ్చి ఉండు. ఇవాళ ఒక్క కొడుకు ఏమో ఆడు అడ్డం దొడ్డం పని చేసిండు. ఏంది బిడ్డ ఇట్లా చేసినావు, నువ్వు ఏంద్రా అని చెంపదెబ్బ కొడితే మళ్ళీ పోతాడు వాడు. నువ్వు ఇట్లా చేయొద్దు బిడ్డ, ఇది బుద్ధి కాదు బిడ్డ, నువ్వు అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అని తల్లిదండ్రులు చెప్పుతున్నారు, వింటున్నాడు. మళ్ళీ నలుగురు దోస్తులు కలవంగానే ఈడనే కూర్చొని ఏమంటారు, అరే లంజవాడుక మనం 20 ఏళ్ళు బతికిన చాలరా, మనకెందుకురా అన్నీ తాగాలే తినాలి అని ఈడ కూర్చొని అంటారు. మా కళ్ళ ముంగలు అంటే పోలీసు వాళ్ళకి పట్టించిన నేను. సో నాయనకి ఇట్లా కూర్చొని ఇట్లా అంటుర్రు అంటే లంజవాడక ఏమన్నది రా పెద్ద మంచి మాట చెప్తే మీకు అని 2 విక్కొని తోలుకొని పోయారు పోలీసు వాళ్ళు. లంజవాడక ఇంకా ఇట్లా మళ్ళీ పోరలు మంచి పోరలు సోపత కలవకపోయేట కల బండ్లు ఆప తాళం చేకుంచుకొని ఖరాబ్ చేస్తారు రెడీ ఉన్నారు. గంజాయి పండించడం తప్పంటావా, తిన్నది తప్పంటావా? ఎవరిది తప్పు? ఇప్పుడు ఇది తెచ్చింది నా తప్ప, తీసుకున్నది తప్ప? తెచ్చి అమ్మినందుకు వాడు తీసుకుంటుండు, లేకుంటే వాడు ఇంకెక్కడ నన్ను పోయి తెచ్చుకుంటాడు. నేను సొంగలు అమ్ముతుంటి. సొంగలు అమ్మితే మా కొడుకు జర బీజేపీ లీడర్ నన్ను అమ్మ ఇవి అమ్మొద్దు మంచిది కాదు, అమ్మ ఇవి మంచిది కాదు, అమ్మ ఇవి అమ్మొద్దు అంటే నేను వినలేదు. ఒకరోజు ఈయనకపోతే చెప్పు తీసుకొని కొడతాను నన్ను. ఎవరు మంచి గురించి చెప్పిండు కానీ నేను వినలే. నా కొడుకు ఇట్లా చెప్తాడు కదా నిన్నలే, చెప్పు తీసుకొని కొడతా అన్నాక నాకు అల్కగా అయింది పానం. అల్కగా అయ్యాడు వదిలేసిగా. మరి వాడు చెప్పింది మంచిదంటవా, నేను అమ్మింది మంచిదంటవా? వాడు చెప్పింది మంచి బుద్ధి కదా. ప్రపంచం నడవాలి, మనం నలుగురికి చెప్పేటోళ్ళమమ్మ, మనం స్వాధ్యాయం చేస్తాము, సత్సంగం పోతాము, మనం భగవంతుని కార్యం చేస్తాము, ఇవి అమ్మొద్దు అన్నప్పుడు నేను ఊకోవాలిగా. నేను ఆ మాట వాడకపోతుందిగా, చెప్పు తీసుకొని నాకు అల్కగా అయింది. ఇక బంధు మళ్ళీ ఆయన ఇప్పుడు ఈడొచ్చి నిలబడతాడు కదా, ఆలాయించి వచ్చి అమ్మ సొంగుంది అని అడుగుతారు. అలాయించి ఆడు వచ్చినప్పుడే అడుగుతారు, నన్ను బదలా చేస్తారు. ఏం రానైనా ఏం పుట్టింది ఇప్పటిదాకా అడగలేక ఇట్లా అడుగుతారని చెప్తా. అవి అట్లున్నది జర్నలిస్ట్ బిడ్డ. 10 ఏళ్ళోడు గంజాయి ఇక్కడే, 50 ఏళ్ళు ఉన్నాడు అదే, ముసలోడు అదే, వయసులో అదే. తల్లిదండ్రిని ఉద్ధరియనోడు వేస్ట్. తల్లిదండ్రి గౌరవం పెంచనోడు మంచిదా, మంచోడు అంటారా బిడ్డ దాన్ని మనం? అది మంచి లెక్క కాదు అది. మళ్ళీ మా ఇంట్లో మాకు ఏ అలవాట్లు లేవు. మా పిల్లలకు సిగరెట్ తాగేది లేదు, గోవలు సాగారు అలవాటు లేదు, అంకులకు లేదు, మాకు లేదు.